పేరు వి రాజశేఖర్ అండి. నేను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే భారత వికాస్ పరిషత్ సీనియర్ సభ్యుడిని. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు గట్టిపెట్టాయి, గట్టిమేలు తలపెట్టేనట్టుగా మనం భారతీయులుగా ఈ భారతదేశంలో జన్మించడం ఎంతో పుణ్యం చేసుకున్నామని చెప్పాలి. భారతదేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతన అని చెప్పండి, లేకపోతే ఒక సమైక్యత భావం చెప్పండి, ఇంకా ఏ దేశాల్లో కనపడదు. ముఖ్యంగా సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు మన భారతదేశం. అట్లాంటి భారతదేశ కీర్తికి, భారతదేశంలో ఉన్నటువంటి దేశభక్తికి ప్రతీకగా నిలిచినటువంటి ఒక దేశభక్తి గీతం ఏదైనా ఉందంటే అది వందే మాతర గీతం అని మనం గట్టిగా గుండెల మీద చేసుకొని చెప్పొచ్చు. మరి బంకింగ్ చటర్జీ గారు ఆ రోజుల్లో నిజంగా ఆయన రాసినటువంటి అక్షరాలు బహుశా అది మన భారతదేశ దేశభక్తికి బీజాక్షరాలేమో అని అనుకుంటున్నాం మేము. అట్లా చెక్కు చెదరకుండా నేటికి 150 సంవత్సరాలు పరిపూర్ణమైనప్పటికీ కూడా ఆ వందే మాతర గీతం అలాగా మన దేశంలో నడుస్తూ ఉండడం, ప్రతిరోజు కూడా దేశం మొత్తం మీద ఉన్న పాఠశాల విద్యార్థులందరూ కూడా చక్కగా ఈ దేశభక్తి గీతాన్ని ఆలపించిన అనంతరమే చదువుకోవడం ప్రారంభిస్తారు. అట్లాంటిది మరి ముగింపులో కూడా చక్కని వాక్యాలతో పాఠశాలను ముగింపు చేయడం జరుగుతుంది. మరి ఈ 150 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ వందే మాతర గీతం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులందరిలో తెలియజేసేటట్టుగా ఒక వినూత్న రీతిలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని భారత్ వికాస్ పరిషత్ విశాఖపట్నం శాఖ శ్రీకారం చుట్టింది. దానికి అపుస్మ కార్యవర్గం పరిపూర్ణ సహకారాన్ని అందించింది. అలాగే 3,000 మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులంతా కూడా పాల్గొని ముక్త కంఠంతో మరి వందే మాతర గీతాన్ని చాలా చక్కగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు కూడా మనం దేశాన్ని మర్చిపోకూడదు, దేశభక్తిని కూడా నింపుకోవాలి. హృదయం అంతా కూడా దైవభక్తి, దేశభక్తి రెండు ఉంటే కనుక తప్పకుండా మనం ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ భారత మాతకి జై జైలు చెప్తూ స్వస్తి.